నిర్వహించేలా చూడాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. స్పందన సమావేశ మందిరంలో జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో హెల్త్, పంచాయతీరాజ్, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, రెవెన్యూ, స్పందన గ్రీవెన్స్, గృహ నిర్మాణాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్పందన కార్యక్రమంలో వచ్చినటువంటి అర్జీలను తక్షణమే పరిష్కరించేందుకు జిల్లా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో జేసీలు టిఎస్ చేతన్, కెఎస్ విశ్వనాథన్, డిఆర్ఓ తిప్పేనాయక్, ఇతర అధికారులు పాల్గొన్నారు. సో ఈరోజు ఎజెండా ఐటమ్ హెల్త్ పాజిటివిటీ ఉన్న మండలాలు. దేర్ ఆర్ 9 మండల్స్ ఐడెంటిఫైడ్ బేస్డ్ ఆన్ ద పాజిటివిటీ రిపోర్టెడ్ లాస్ట్ 7 days. కోదిలి మండలం రూరల్ 495 శాంపుల్స్లో 45 అంటే 9 ఉంది పాజిటివిటీ. కోదిలి టీమ్ ఇంక్లూడింగ్ డాక్టర్, యూ హ్యావ్ టు హ్యావ్ క్లియర్ కట్ యాక్షన్ ప్లాన్ టు కంటైన్ దిస్ స్ప్రెడ్. దర్శి 8.79 is the positivity. Last 1 week lo 50 cases, 51 cases. Very critical. MPDO, Tahsildar, PHC. Every day 5 minutes, 10 minutes discuss cheyamani cheppamu. Nil case ayina gaani discuss chesukovali. Even you have 0 cases, discuss about IC, discuss about how to prevent the spread, discuss about Sachivalayam sthayi కార్యక్రమాలు regarding COVID. Discuss about hotspot in the district. So కొత్తపట్నంలో సచివాలయం స్థాయిలో ఏ విధంగా చేస్తున్నారు, అక్కడ కంటైన్మెంట్ మెజర్స్ అవుతుందా లేదా, నో మాస్క్, వాట్ ఈస్ ద నంబర్, హౌ మెనీ కేసెస్ ఫైల్, ఇవన్నీ కూడా మీ మండలంలో మన జిల్లాలో యొక్క కంపేర్ టు అదర్ మండల్స్. కొత్తపట్నం మళ్ళీ చెప్పండి. కొత్తపట్నం మండలం బికాజ్ ఆఫ్ వైలేషన్స్ ఎంత ఫైన్ ఎంత వేశారు, ఎన్ని షాప్స్ క్లోజ్ చేశారు, ఎంతమంది ఫైన్స్ వైలేషన్ వల్ల ఫైన్ వేశారు. దీస్ ఆర్ ద ఇండికేటర్స్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్. మీ చెప్పిన కారణాలు అలాగే ఉన్నటువంటి సమస్యలు అన్ని మండలాలు ఉన్నాయి. కానీ మిగతా మండలాల్లో కేసెస్ తక్కువ ఉన్నాయి, మీ మండలంలో చాలా ఎక్కువ ఉన్నాయి. ఇట్ మీన్స్ విలేజ్ లెవెల్లో, సచివాలయం లెవెల్లో కంటైన్మెంట్ స్ట్రాటజీ,
ఒక పాజిటివ్ కేసు ఉంటే కంటైన్మెంట్ ఫాలో అవ్వట్లేదు, హోమ్ ఐసోలేషన్ ఫాలో అవ్వడం లేదు, క్వారంటైన్ ప్రోటోకాల్ ఫాలో కావడం లేదు. ఇవన్నీ కారణాలు కావచ్చు. ఎందుకంటే యు ఆర్ నాట్ యూనిక్. కొత్తపట్నం ఈజ్ నాట్ వెరీ డిఫరెంట్ మండల్ like other mandals. All are same. కొత్తపట్నం ఈజ్ నాట్ యూనిక్. మీలాంటి చాలా కోస్టల్ మండలాలు ఉన్నాయి, ఒంగోలు పక్కన చుట్టుపక్కల చాలా మండలాలు ఉన్నాయి. ఇక్కడ రిపోర్టింగ్ ఆఫ్ ద కేసెస్ ఎందుకు అట్లా పిఎస్సి డాక్టర్ ఎవరు అక్కడ క్లారిటీ లేదా, అర్థం కావడం లేదా, మీరు ఐసీ క్యాంపెయిన్ చేసిన ఇంపాక్ట్ ఉంటుందా, ఇవన్నీ కూడా చెక్ చేసి రివ్యూ ఎవ్రీ డే చేయాలి. యు ఆర్ అలార్మింగ్లీ హై నెంబర్ ఆఫ్ రిపోర్టింగ్ కేసెస్ ఎక్కువ ఉంది మీ మండలంలో, కాబట్టి యూ హ్యావ్ టు బి అగ్రెసివ్, రియలీ అగ్రెసివ్. ఇంకా మేము చూస్తుంటాము, ఐ కీప్ అబ్జర్వింగ్ ఎవ్రీవేర్, ఇట్స్ నాట్ వెరీ స్ట్రిక్ట్లీ ఫాలోడ్. కొత్తపట్నంలో కూడా టీడీపీ సంస్థాగతంగా బలంగా సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్న నేపథ్యంలో ప్రజా సమస్యలపై భవిష్యత్తులో ఉద్యమిస్తామని టీడీపీ నాయకులు అన్నారు. స్థానిక ఎన్టీఆర్ భవన్లో జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్తో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. రైతు, యువజన, మహిళా, విద్యార్థి సమస్యలపై చర్చించారు. నియోజకవర్గాల పరిధిలో భవిష్యత్తులో పోరాటానికి సిద్ధపడాలని పిలుపునిచ్చారు. ఎవరైతే జిల్లాలో 12 నియోజకవర్గాల ఇన్ఛార్జెస్ అంతా కూడా పొద్దున్నే ఇవాళ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే 2.5 years అయిపోయింది. ఈరోజు 2.5 yearsలో మన జిల్లాలో ఉండే 2 మంత్రులు ఏం చేశారు, అదేవిధంగా మన నియోజకవర్గాలకు ఏం చేశారు, ఈరోజు ప్రజలకి ఏ విధంగా 2.5 సంవత్సరం అయిపోయిన తర్వాత ప్రజల్లో ఏ విధంగా ఉండాలి, దాని మీద కూడా ఈరోజు అందరం కూడా చర్చించాం. అన్నీ కూడా మాటలు అయితే చెప్పుకుంటూ వచ్చారు తప్పితే ఈ రోజుకి ఒక పని చేసిన పాపాను పోల. పూర్తిగా ప్రజలందరూ కూడా ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రజలు కష్టాలను తీర్చే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. ఏదో మాయమాటలు, నవరత్నాలు అని చెప్పేసి ఎక్కడ వాళ్ళు అక్కడ దొరికిన వాళ్ళు దొరికినట్టు దోచుకోవటం జరుగుతూ ఉంది. అవన్నీ కూడా ఇంకా టైం ఉంది కాబట్టి దోచుకున్న వాళ్ళు ఇవన్నీ కూడా బయటపెట్టి ఎవిడెన్స్ తోటి కూడా మాట్లాడటానికి కూడా అవన్నీ మాట్లాడే టైం ఉంది, సందర్భం ఉంది కాబట్టి అవన్నీ నేను మాట్లాడను. ఇంకెంత దోస్తారో ఎంత చేసుకుంటారో అవి కూడా చూస్తూ ఉన్నాం. మేము కూడా ఇసుక దొంగలు కొంతమంది అయితే, రైసు దొంగలు కొంతమంది అయితే, కబ్జాకోరులు కొంతమంది, ఈ రకంగా ఒకటనేదే కాదు ఏ విధంగా డబ్బులు వస్తుందో గ్రానైట్ ఒక పక్క వీటి మీదే పట్టాలు తప్పితే ప్రజలను పట్టించుకునే పరిస్థితులు లేదు. ఈరోజు ఇవి కూడా ఏదో పదవులు కొంతమందికి చేసి డెవలప్మెంట్ అనేది పూర్తిగా లేకుండా ఈరోజు మన నియోజకవర్గంలో మన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నేను ఒకటే, మేము కూడా 2.5 సంవత్సరం అయిపోయింది కాబట్టి మేము కూడా పూర్తిగా పార్టీ మా వాళ్ళని ఎంత ఇబ్బంది పెడుతున్నా, పోలీసుల మీద కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నా కూడా మేమే సమన్వయంతో ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఇదివరకు మనం రాజకీయం చేయాల, మనం చేసింది అభివృద్ధి కార్యక్రమాల వల్ల. కరోనా లాక్డౌన్ కారణంగా ఆర్థికంగా నష్టపోయిన భవన నిర్మాణ కార్మికులకు 10,000 రూపాయలు సాయం అందించాలని ఏపీ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బూదూరి హరికృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
స్థానిక సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయకులు మాట్లాడుతూ నిర్మాణ రంగంలో ఉన్న కార్మికులకు ఇచ్చే ఐడి కార్డులు వెంటనే ఇవ్వాలని, సంక్షేమ బోర్డు ద్వారా ఇవ్వవలసిన అన్ని రకాల ప్రయోజనాలు క్లెయిమ్స్ ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా గౌరవ అధ్యక్షులు ఎస్డి సర్దార్, భవన నిర్మాణ కార్మిక నాయకులు కొమ్ము శామ్యూల్, జి తిరుమతిరావు, సిపిఐ నాయకులు ఎస్కే ఆజాద్ తదితరులు పాల్గొన్నారు. యజమానులు భవన నిర్మాణాలు కట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో సామాన్యులు ఉన్నారు. దానివల్లనే ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్ర వ్యాప్తంగా పన్ను లేక ఇంటికాడి నుంచి అన్నం తీసుకొచ్చి ఆయా సెంటర్లో ఉండి పన్ను లేక మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. అందులో భాగంగా మరి ఆంధ్రప్రదేశ్కి బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఏఐటిసి ఆధ్వర్యంలో ఇప్పటికే 4-5 రకాల ఆందోళన చేసి భవన నిర్మాణ కార్మికులకు సంబంధించినటువంటి సంక్షేమ బోర్డు ద్వారా ఏవైతే రాయితీలు ఉన్నాయో, ప్రసవిస్తే 20,000 రూపాయలు, దెబ్బలు తగిలితే హాస్పిటల్లో చేర్చడం 3,000 రూపాయలు ఇవ్వడం, అదేవిధంగా అది పనిచేస్తూ మరి చనిపోతే 5 లక్షల రూపాయలు, సహజ మరణానికి 1,00,000 రూపాయలు ఏదైతే ఇవ్వాలని చెప్పి బోర్డు నిర్ణయించిందో ఇంతవరకు కూడా ఎక్కడో ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఇక్కడ మనకు దాదాపు 400 క్లెయిములు ఇక్కడ ఉండేటటువంటి లేబర్ ఆఫీసులో ఉన్నాయి. పోయి అడిగితే మమ్మల్ని ఏం చేయమంటారు, పైనుంచి మాకు ఆదేశాలు రాలేదు కాబట్టి మేము ఏం చేయలేమని చెప్పి ఏదైతే చెప్తా ఉన్నారో, లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఈ లబ్ధిదారులు బాగా ఇబ్బంది పడుతున్నారు. ప్రసవించినటువంటి మహిళా కార్మికులు దాదాపు 250 మంది క్లెయిమ్ ఫారాలు ఇస్తే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి 20,000 రూపాయలు 5వ తారీఖున కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా జరుగుతున్నది. ఈ ధర్నాలో భవన నిర్మాణ కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఏఐటిసి భవన నిర్మాణ జిల్లా కార్యదర్శిగా నేను కోరుతున్నాను. విషయం ఏంటంటే భవన నిర్మాణ కార్మికులు చట్టం వచ్చేసేసి 1970లో చట్టాన్ని అమలుపరచాలని ఎన్ని డిమాండ్స్ చేసినా కూడా రావలేదు. కానీ 1992లో వచ్చేసేసి భవన నిర్మాణ కార్మిక చట్టం వైఎస్ రాజశేఖర రెడ్డి అమల్లోకి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన వెంటనే 15 జీవోలు అమల్లోకి వచ్చేసాయి. అమల్లోకి వచ్చేసిన తర్వాత క్లెయిమ్స్ అయితేమి, డెత్ క్లెయిమ్స్ అయితేమి, యాక్సిడెంట్ క్లెయిమ్స్ అయితేమి, సహజ మరణం అయితేమి, ఇవన్నీ కూడా ప్రస్తుతం జరుగుతున్నాయి. గతంలో లేబర్ ఆఫీసర్లో పెయింటర్లకి కొంత అమౌంట్ వేస్తామని చెప్పి కార్మికుల్ని ఆశపెట్టి అవి ఎంత మట్టుకి ఎవరు పట్టించుకోలేదు. అక్కడికి వెళ్ళి అడిగితే మోడీ గవర్నమెంట్ వేస్తానన్నారు. ఇప్పుడున్న గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు, మోడీ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. మా కార్మికులకి ఎందుకు ఆశ చూపిస్తున్నారు? కార్మికులు అంటే మీకు సులకనగా ఉందా? మేము ఓట్లు వేస్తేనే పిడికిడి బిగించామనుకోండి, మీరు కార్మికుల్ని గుర్తించి మాకు రావాల్సిన రాయితీలు వెంటనే ఆడి కృత్తిక పురస్కరించుకుని స్థానిక ట్రంక్ రోడ్లోని శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చక స్వాములు ముందుగా స్వామి అమ్మవార్లను శోభాయమానంగా అలంకరించి సన్నిధిలో కొలువు తీర్చారు. అనంతరం వేద మంత్రోచ్చారణల నడుమ కళ్యాణాన్ని రమణీయంగా నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు పరిమిత సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణం తిలకించి తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. ब्राह्मणेभ्यस्त्राणपरायणाय श्री सुब्रह्मण्येश्वर शरणं दप्तुसे यज्ञोपवीतदेवताभ्यो नमः अमृतोपहारं देवाय नमः ईशानाय देवाय नमः पशुपतेर्देवाय नमः रुद्राय नमः नानाविधपरमपरस्वाक्षदान् समर्पयामि भूद्भुवस्वः वज्रवरेण्यं भक्तो देवस्य देववाणीं समर्पयामि हस्तो प्रक्षालयामि केशुद्धाचमनियमः सर्वोपचारार्थे
गन्धाक्षतपुष्पाणि समर्पयामि ओम पवित्रं प्रजापतेर्यत्सहायं पुरस्तात् आयुष्यमग्रियं प्रतिमुञ्च शुभ्रम् अखिलांडकोटि ब्रह्मांड नायकाय आदि मध्यां పూజ అలానే యజ్ఞోపవేత ధారణ కూడా జరిగింది. అయితే స్వామి వారి ప్రవచనం స్థానిక గుర్రంవారి వీధిలోని శ్రీ సీతారామస్వామి మందిరం నందు ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా మందిరంలోని కమిటీ ఆధ్వర్యంలో మేళతాళాల మంత్రోచ్చరణల నడుమ కళ్యాణం రమణీయంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాంప్రదాయ దుస్తులు ధరించి కోలాటం నృత్య రూపకాలను నయనానందంగా ప్రదర్శించారు. शिवाये नमः मंगलदेवताये नमो नमः सर्ववेददेवद्वादास्य नीलकोजनासः ముఖ్యాంశాలు. ప్రతి సోమవారం స్పందన కార్యక్రమం సమర్థవంతంగా నిర్వహించాలి. జిల్లా అధికారులను ఆదేశించిన కలెక్టర్. ఇక శరణ లేదు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై రణమే అంటున్న టీడీపీ జిల్లా నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. ప్రకాశం జిల్లా విద్య
8